జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష. తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 6 నెలల ముందే ప్రతిపక్ష హోదాని చెప్పిన పరిస్థితి. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా, అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తుండగానే భావిస్తున్నారు అధ్యక్ష. 11 స్థానాలు ఇక్కడ ఇచ్చినా 4 స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలే ఇచ్చారు. అక్కడొక నీతి ఇక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని, ఆ అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా, సంబంధిత మంత్రులు పంపిస్తారా, లేదా తను సొంత డబ్బుతో ఉన్న ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే శాసనసభని 19 నుంచి 24 వరకు నడిపి ఈ శాసనసభ రానంటం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం అధ్యక్ష. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజా గారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలామంది రూలర్స్ అలా మంత్రులుగా రాజుగా ఉన్న ఆయనే మంత్రిగా పనిచేసిన పరిస్థితులు వాళ్ళు చేస్తే ఈయన 11 స్థానాల్లో వచ్చిన అటే దారుణం అధ్యక్ష. అట్లాగే జగన్ గారికి ఇచ్చిన హోదా అసెంబ్లీ 4వ నెంబర్ గేట్ నుంచి రమ్మంటే ఆయన 2వ నెంబర్ గేట్ కావాలి, అందుకే ప్రతిపక్ష హోదాలను అడుగుతాం. అవివేకం కాదా అధ్యక్ష?